లోక్సభ వైసీపీ అభ్యర్థిగా బొత్స ఝాన్సీ నామినేషన్ దాఖలు చేశారు. ఝాన్సీ కుటుంబ సభ్యులతో పాటు నియోజకవర్గం నుంచి పెద్ద ఎత్తున అభిమానులు తరలివచ్చారు. వైసీపీ కార్యాలయం నుంచి భారీ ర్యాలీ నిర్వహించారు. ఉత్తరాంధ్ర జిల్లా ఇన్ఛార్జ్ వైవి సుబ్బారెడ్డి ప్రత్యేక అతిథిగా హాజరు కాగా వైసీపీ ముఖ్య నేతల పలువురు పాల్గొన్నారు. వైసీపీ హయాంలోనే యువతకు మేలు చేకూరుతుందని బొత్స ఝాన్సీ చెప్పారు. సీఎం జగన్ చేపడుతోన్న మేమంతా సిద్ధం బస్సు యాత్రకు విశాఖ ప్రజలు అపూర్వాదరణ కనబరిచారని అన్నారు. అభివృద్ధి జరగాలంటే వైసీపీకి ఓట్లు వేయాలని కోరారు. జగన్ మరోసారి సీఎం అవుతారని, విశాఖను పరిపాలనా రాజధానిగా మార్చుతారని బొత్స ఝాన్సీ చెప్పారు. ఏదైతే ఈవేళ ప్రజలకు ఒక్కటే జగనన్న చెప్పినది, ఏదైతే ఒక మంచి జరిగిందని మీ కుటుంబాలు అనుకుంటే నాకు ఓటు ఇవ్వండి అని. ఈరోజు నిన్న జరిగిన బస్సు యాత్రలో విశేష అపూర్వ ప్రజాదరణ ఎక్కడ చూసినా సరే ఈరోజు తరలి వచ్చిన అటువంటి ఒక మహిళగా అవకాశం ఇచ్చి ఈరోజు స్థానికురాలికి అవకాశం ఇచ్చిన జగనన్నకి మరి ఈరోజు ఖచ్చితంగా ఇక్కడ వీరందరిన శాసనసభ్యులతో పాటు పార్లమెంటు అభ్యర్థిని కూడా గెలిపించి ఈరోజు జగనన్నకు ముఖ్యమంత్రిగా చేయడానికి ఈరోజు ఖచ్చితంగా ప్రమాణ స్వీకారం చేయడానికి వారందరూ కూడా అంతే ఆశీర్వాదం రేపు ఓటు రూపంలో ఇస్తారనేది వాస్తవం. ఎందుకంటే మనది పరిపాలన రాజధానిగా విశాఖపట్నం చూడాలి, యువతకి భవిష్యత్తుని ఇవ్వాలంటే ఇవాళ ఒక భరోసా జగనన్న. అటువంటి దాన్ని ఈరోజు తీసుకొచ్చే కార్యక్రమంలో ప్రతి ఒక్కరు కూడా మా వంతు మేము ఖచ్చితంగా ఇవాళ విశాఖపట్నం మహానగరంగా తీర్చిదిద్దుకుంటాం. ఉపాధి ఉద్యోగ అవకాశాలతో ఇవాళ ముందు తీసుకెళ్ళాలి, ఇండస్ట్రీ రావాలి, ఇవన్నీ రావాలంటే జగనన్న కావాలి. తప్పనిసరిగా సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాల్లో ఇవాళ జగనన్నకు తోడుగా మేము ఉంటామని చెప్తాని స్వచ్ఛందంగా వారందరూ కూడా వచ్చి చెప్పడం పూర్తి స్థాయిలో ఇవాళ 100కి 100 రూపాయలు కూడా ఇది అపూర్వ ఆదరణ. రేపు ఖచ్చితంగా జననేతగా జగనన్నే మళ్ళీ ముఖ్యమంత్రిగా వస్తారు. ఈ విశాఖపట్నం మహానగరంగా మార్చడానికి ఏషియాలోనే ఫాస్టెస్ట్ గ్రోయింగ్ సిటీగా ఉండి గ్రోత్ హబ్ సిటీగా ఇవాళ భారతదేశంలోనే ఒక విశిష్టను సంతరించుకున్న విశాఖపట్నంకి మరింత వైభవాన్ని తీసుకొచ్చి ఈరోజు విశాఖ ప్రజానికానికే కాక చుట్టుపక్కలున్న ప్రజలకి రాష్ట్రాలకు కూడా ఈరోజు ఒక ఐకాన్గా ఉంటుందని ఆ దిశగా ఈరోజు తప్పనిసరిగా విజయాన్ని మీ ద్వారా కూడా కోరుతున్నాను. అటువంటి భవిష్యత్తు ఖచ్చితంగా ఉండాలంటే జగనన్నకి ఓటేయాలి, విశాఖ అభివృద్ధికి చోటు ఇవ్వాలని చెప్పని విశాఖ ఆడపడుచుగా ఝాన్సీగా మీ అందరినీ కూడా వినయపూర్వకంగా మీ ద్వారా కూడా ప్రజలందరికీ కోరుతున్నాను.